దేవుడు తిరిగి అతనికి చేసిన సహాయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, కీర్తనలు పాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రికలో మనం చూస్తే మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలను పాడవలెను అని చెప్పి మరి యాకోబు తన పత్రికలు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక విషయంలో మన దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుని చేత పొందుకోదగినటువంటి లేకపోతే పొందుకున్నటువంటి సహాయానికి బట్టి మరలా తిరిగి ఆయనకు మన కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నామని. కాబట్టి దీని ద్వారా దావీదు యొక్క జీవితానుభవాన్ని మన విశ్వాస జీవిత అనుభవంలో మనం దాన్ని అన్వయించుకుని ముందుకు సాగినట్లు మరి ఈ వాక్యంలో బట్టి దేవుడు మనకు తన కృపను అనుగ్రహించుగాక. మంచిది. ఇప్పుడు యెషయా గ్రంథంలోనికి మనం వచ్చేద్దాం. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం నుండి ఈ 55వ అధ్యాయం 13వ వచనం వరకు ఉన్నటువంటి ఆ సందేశం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 55వ అధ్యాయం 13వ వచనం వరకు ఈ భాగాల్లో మనకి ఇది స్ఫురిస్తుంది. అంటే దేవుడు వారి కొరకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు ఇశ్రాయేలు నిరీక్షించగా ఆ నిరీక్షణను ఆయన నెరవేర్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొదటి వచనం చదవండి. దప్పికొనిన వాళ్ళ నేల యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నారు. మంచిది. ఇది రక్షణ సువార్త. ఏమిటిది? రక్షణ సువార్త. మనిషి దేవుడు ఇచ్చేటువంటి ఈ రక్షణ డబ్బులు పెట్టుకుంటే వచ్చేది కాదు. ఏ రకంగా నువ్వు ఎన్ని ఆస్తులు ఇచ్చి దేవునికి ఈ రక్షణ నువ్వు కొనలేదు. దేవుడు ఉచితంగా ఇస్తే ఈ రక్షణ నువ్వు పొందుకోగలవు అనేటువంటి ఒక సందేశాత్మక విషయాలు ఇందులో రాయబడ్డాయి. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే దప్పికొనిన వారి దాహాన్ని తీర్చేటువంటి దేవుడు, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టే దేవుడుని అని కార్యము. ఇది ఒక రక్షణ కార్యం. ఏమిటి రక్షణ కార్యం? మీరు దేనికి సాదృశ్యంగా ఉంది? ఆహారం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచన భాగాన్ని మనం చూద్దాం. కాదు 2:21 జీవజలము బొగ్గలోని జలమును నేను త్రాగా ఉచితముగా. ఎస్, నువ్వే ఒక్క రూపాయి నువ్వు ఖర్చు చేయవసరం. జీవజలము బొగ్గలోని నీరు అన్నాడు. అమ్మ బొగ్గ అంటే ఏంటి? బొగ్గ అంటే అబ్బా బొగ్గలు ఎంత బాగా ఉన్నాయి. ఇలా బొగ్గలంటేనే బొగ్గలంటే నీటి ఓటలని అర్థం కదా. నీటి ఓటలలోని ఊరిని నీటి ఓటలలో నీరుని నేను ఉచితంగా మీకు రాగనిస్తాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇది రక్షణ. ఈ జీవజలం నీకు ఎక్కడానికి దొరుకుతుందా? నువ్వు తెచ్చుకోగలవా? ఇది దొరికేది దేవుని యొద్ద మాత్రమే అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే ఏమంటూ ఉన్నాడు చూద్దాం. ఈ రక్షణకు సాదృశ్యంగా మనం గమనించాలి. రక్షణ అనేది నీకు నీవుగా పొందుకోలేవు. కాబట్టి ఆయన నీకు ఉచితంగా అనుగ్రహిస్తాను అని ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఉచితంగా ఇచ్చే రక్షణను మనము ఖచ్చితంగా సంపాదించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ప్రకటన గ్రంథంలో 2 వాక్యముల బట్టి ఆ నీరేంటో మనం గ్రహించాం. మరి ఈ జీవజలము త్రాగాము అంటే దానివల్ల ఉపయోగం ఏంటి? లేకుంటే ఈ జీవజల రక్షణ అనుభవంలోకి వచ్చినటువంటి ఏ వ్యక్తి ఈ పాపపు లోకపు దహాన్ని కానీ దాహమును కానీ ఇక రకరకాలైనటువంటి మరి వాటి పట్ల ఆశ కలిగి ఉండడు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించు వానికి మరిగయున్న మన్నాను భుజింపనెత్తును అని ప్రభు చెప్తున్నాడు. జయించు వానికి ఏం చేయాలి?
ఖచ్చితంగా జయించాలి. లోకాన్ని జయించిన వాడుగా మన ప్రభువు ఉన్నాడు. కాబట్టి లోకాన్ని జయించిన ప్రభువు, మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువుని నువ్వు నీ హృదయంలో దావీదు వలె విశ్వసించినప్పుడు నీవు తప్పక ఈ మన్నాను భుజించే వాటిలో నీవు కూడా ఒకటిగా ఉండబోతున్నావు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకాశము తెరచి అన్నాడు. అక్కడి నుంచి చదవండి. అది అంతరిక్షము, ఆకాశము నుండి అంతరిక్షాన్ని తెరిచి వారి కొరకు ఏం చేశాడంట? మన్నాను కురిపించాడట. దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను అని రాశారు. ఈరోజు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు, నీ ఆధ్యాత్మిక జీవితపు ఆకలిని, దాహమును తీర్చడానికి ప్రభువు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా మనం ఈ విషయాలను మనం గమనిస్తున్నాం. దేవుడు మరి ఆ యొక్క రండి ఆలకించండి, నేను మీతో చెప్పినది చేయనప్పుడు మీరు బ్రతుకుదురు అంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 81:3 భాగంలో ఇలా రాయబడింది, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించి నడిచిన ఎంత మేలు అని దేవుడు విచారాన్ని ఇశ్రాయేలు పట్ల వ్యక్తం చేస్తున్నటువంటి వచ్చిన భాగాన్ని మనం గమనించగలం. ఏమంటున్నాడు? అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించి నడిచిన ఎంత మేలు, మీరు నా మాట విని ఎడల మీరు బ్రతుకుదురు అన్నాడు. ఇది ఆహారాన్ని గురించి మనం చెప్పుకుంటున్నటువంటి మాట.